మాదాసి కురువ మాదారి కురువ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం పత్తికొండ అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ మాదాసి కురువ మాదారి కురువ కుల ధృవీకరణ పత్రాల మంజూరులో రెవెన్యూ అధికారులు జాప్యం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో మాదాసి కురువ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరులో రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు వల్ల విద్యార్థుల భవిష్యత్తు నీరుగారుతోందని ఆరోపించారు. దశాబ్దాల కాలంగా మాదాసి కురువుల యొక్క కుల ధృవీకరణ పత్రాల మంజూరు విషయంలో ప్రభుత్వాలు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం మీద ఇలా ముందుకు పోవాలనేటువంటి కార్యాచరణ చేయడం జరిగింది. అదేవిధంగా మాదాసి కురువులు సంచార జాతుల్లో ఒక కులంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో సంచార జాతుల కుల ధృవీకరణ పత్రాలు అయితేనేమి, మాదాసి కురువ కుల ధృవీకరణ పత్రాలు, ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు అయితేనేమి వాటిని మంజూరు చేయడంలో రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం మీద రాబో రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేయాలన్నటువంటి విషయం మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ స్థాయి నాయకులందరితో కూడా కలిసి రాబో రోజుల్లో కుల ధృవీకరణ పత్రాల మంజూరు కోసము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకునే దశగా మా యొక్క జాతికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా అడుగులు వేసాం ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మాదాసి కురువుల యొక్క మాదారి కురువుల యొక్క ఎస్సీ కార్పొరేషన్ కూడా కుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఉద్యమము చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం అప్పట్లో గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మాదాసి కురువులకు మేము